శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలో ధనస్థానంలోకి రవి శని గ్రహాల ప్రభావం చాలా వరకు మీ కుటుంబంలో విరోధాలకి సమస్యలకి కారణమయ్యే అవకాశం ఉంది. అయితే ఏదో ఒక ప్రభుత్వ పథకం మీకు రావడం వల్ల అధిక మొత్తంలో ధనం ఒకేసారి మీ కుటుంబానికి లేదా వ్యక్తిగతంగా మీకు రావడం వల్ల దాని విషయమై కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో మీరు వాళ్ళని కేర్ తీసుకొని కొంత సమయాన్ని వారి కొరకు కేటాయించవలసి ఉంటుంది. అయితే ధన విషయంలో గతంలో కన్నా ఎక్కువ ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. అది మీ పెద్దవారికి సేవ చేయడానికి కానీ, హాస్పిటల్ సంబంధించిన ఖర్చులు కానీ, లేదా ప్రభుత్వానికి చెల్లించినటువంటి పన్నులు ట్యాక్సులు వగైరా చెల్లించడానికి కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి, ఆ ధన సమస్యతోనే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు జరిగే అవకాశం ఉంది. అయితే కుజుడు మీకు 6వ స్థాన సంచారం వల్ల ఎటువంటి సమస్య అయినా, అటు కోర్టు సమస్య కానీ, పోలీస్ స్టేషన్ సంబంధించిన కానీ, రక్త సంబంధికులతో అన్నదమ్ములతో ఉన్నటువంటి విరోధాలు కానీ, విభేదాలు కానీ చాలా వరకు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ ఆ సమస్యని ఎటువంటి ఇబ్బంది లేకుండా సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కొంత శ్రమ పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి కోపానికి ఆవేశానికి లోను కాకుండా నిదానంగా సావధానంగా మీరు సమస్యని పరిష్కరించుకుంటే అన్నీ మీకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది. ఏమాత్రం తొందరపడినా అది చాలా వరకు కుటుంబ విచ్ఛిన్నానికి విభేదాలకు కూడా కారణం అవ్వచ్చు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాన్ని డీల్ చేయడం మంచిది. అయితే వీటన్నిటికీ అనుకూలంగా గురుగ్రహం మీకు పంచమ స్థానంలో ఉండడం వలన మీకు మీ యొక్క పూర్వపుణ్యం, అలాగే మీ సంతానం తోడుగా ఉంటూ మీకున్నటువంటి సమస్యని వారు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దైవానుగ్రహం తప్పకుండా లభించడం వల్ల ఎంత గొప్ప సమస్య అయినా సావధానంగా పరిష్కారం అవుతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, లేదంటే ఏదైనా ఒక మీ బంధువుల ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక పుణ్య కార్యక్రమానికి వేడుకకి హాజరయ్యే అవకాశం ఉంది. మీ సలహాతో చాలా వరకు ఇతరులు వారి సమస్యలను సాల్వ్ చేసుకునే విధంగా గురుబలం మీకు సంపూర్ణంగా ఉండడం జరిగింది. అలాగే తృతీయ స్థానంలో ఈ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో వక్రగమనంలో ఉండడం వలన మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు మీ అభివృద్ధికి కారణమవుతూ ఉంటారు. మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ 3వ స్థానంలో ఏర్పడినటువంటి బుధ, శుక్ర, రాహు గ్రహాలు ఎవరైతే ఉన్నత విద్యలో పెద్ద పెద్ద కోర్సుల్లో ప్రవేశించడానికి కానీ, మెడికల్ లాంటి ఎంట్రన్స్లో రాయడం కానీ, మెడికల్ విద్యలో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా సహకరించకపోవడం వల్ల కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా కొద్దిగా ధైర్యంగా ఎదుర్కొని మరి నెమ్మదిగా సావకాశంగా ప్రయత్నం చేస్తే మీ ఫలితం నెరవేరే అవకాశం ఉంది. ఈ వారం ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ధనం యొక్క అవసరం చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు ఈ ఆదివారంలో వక్రించి ఉండడం వల్ల ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు వక్రిస్తాడు. అలాగే మిగతా గ్రహాలతో కలియడం వల్ల మనీ ఎక్స్పెండిచరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. ఆ ఖర్చుకు తగిన ధనం మీకు రావాలంటే మరి శుక్రుడు వక్రించి ఉండడం వల్ల శుక్రగ్రహానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మీరు ప్రసన్నం చేసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రసన్నం చేసుకోవడానికి సింపుల్ పరిహారం ఏంటంటే, మీకు మీ గృహంలో అవకాశం ఉంటే లక్ష్మీ అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పూలతో అలంకరించవలసి ఉంటుంది. అలాగే అమ్మవారికి దానిమ్మ పండు, అంటే ఎప్పుడు కూడా ఒకే ఒక పండు నైవేద్యంగా కాకుండా
కనీసం ఒక 4 లేదంటే ఒక 6 దానిమ్మ పళ్ళు నైవేద్యంగా పెట్టి అమ్మవారికి విధి విధానంగా కనకదార స్తోత్రమో లక్ష్మీ స్తోత్రమో పారాయణ చేస్తూ ఆ ప్రసాదాన్ని 6 ముత్తైదువులకి పంచడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలిగే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా మరి ఇంట్లో అవకాశం లేనివారు ఏదైనా అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి ఈ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. చాలా వరకు ఈ మనీ రొటేషన్ పెరగాలన్నా చాలా వరకు శుక్రవారం రోజు ఏ విధంగా కూడా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేయకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఎంత అవసరమైనా సరే శుక్రవారం రోజు ఈ బంగారాన్ని తాకట్టు పెట్టడం కానీ లేదంటే ధనాన్ని ఎవరికైనా అప్పుగా ఇవ్వడం కానీ ఖర్చు పెట్టడం కానీ చేయకుండా ఆ ఒక్కరోజు నియమంగా పాటించవలసి ఉంటుంది. అలాగని ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా అంటే మీకు ఎంతైతే బ్యాలెన్స్ గురువారం నైట్ ఉంటుందో అదే బ్యాలెన్సు శనివారం ఉదయం దాకా మెయింటైన్ చేయగలిగితే కంపల్సరిగా కొద్ది వారాల్లోనే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ చిన్న ప్రయత్నం చెప్పడానికి సులువు కానీ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఒక్కసారి ఒక 6 వారాలు ప్రయత్నం చేయండి. మీలోనే మీకు తెలియకుండా ఒక గొప్ప ధనపరమైన అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే వేరొక పరమైన సమస్య కూడా చాలా వరకు ఈ ధనం గురించి ఈ ధనం నిల్వ గురించి రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజు సింధూరంతో పూజించవలసి ఉంటుంది. సో లేదు మనం ఏ టెంపుల్ పక్కన పెట్టుకుంటే మీరు ఏదైనా ఒక కాపరు రాగితో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకోవడం మంచిది. లేదంటే ఒక కాయిన్ మీద హనుమాన్ బొమ్మ ఉన్నవి మార్కెట్లో దొరుకుతుంటాయి. అదైనా మీరు ఒక రాగి పళ్ళెంలో ఆ ఆంజనేయ స్వామి రాగి విగ్రహాన్ని ఉంచి సింధూరంతో ఆంజనేయ స్వామిని మీరు పూజించవచ్చు. ఆ 108 నామాలతో చక్కగా మీరే పూజించి మొత్తం సింధూరం అంతా కూడా స్వామి మీద మూయబడి ఉండాలన్నమాట. అంటే పూర్తిగా సింధూరంలో స్వామివారి యొక్క విగ్రహం మునిగిపోవలసి ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని ఎవరు టచ్ చేయని ప్రదేశంలో పెట్టి ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ సింధూరాన్ని మీరు తిలకంగా ధరించి వెళ్ళవలసి ఉంటుంది. దానివల్ల కూడా మీకు నిత్యం మీ గృహంలో ధైర్యంతో కూడినటువంటి సంపద వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇదే రెమెడీ మీరు మన విఘ్నేశ్వరుడు కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. విఘ్నేశ్వరుడిని కూడా సింధూరంతో అష్టోత్తరంతో పూజ చేయడం వల్ల కూడా మీకు కేవలం ఈ రెమెడీ పనిచేసే అవకాశం ఉంది. దీంట్లో ఎక్కువగా ఉపయోగించవలసింది స్వచ్ఛమైనటువంటి సింధూరం, కల్తీ లేని సింధూరం. అలాగే కాపర్ ప్లేట్లో కాపర్తో చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కానీ లేదంటే విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం కానీ ఉండవలసి ఉంటుంది. ఈ రెమెడీ చాలామంది ఆచరించి విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక రెమెడీ మీరు చేస్తున్నప్పుడు దాని మీద అనేక సందేహాలు రాకుండా మీరు చేస్తున్నటువంటి రెమెడీ ఇతరులకి చెప్పకుండా చేయడం వల్ల దాని ఫలితం చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు బయటపడతాయి. దానికన్నా ముందు ఆర్థిక సమస్యను ఎదుర్కొనే ధైర్యం రావడం జరుగుతూ ఉంటుంది. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. కాబట్టి మరి ధైర్యంతో ఏ పని చేసినా మీకు ఆ కార్యం సిద్ధిస్తుంది. స్వస్తి.